హలో, నమస్తే. బాగున్నారా? మాకైతే వర్షాలతో అల్లాడిపోతున్నాము. బాబా, ఇవేం వర్షాలండి! ఇంత తొందరగా ఇంత పెద్ద వర్షాలు వస్తాయని ఊహించలేదు అసలు. ఈసారి అయితే వర్షాలు అయితే భారీగా ఉంటాయంట. రైతన్నలు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని పంటలు వేసుకోండి. అంటే వర్షాలు ఎక్కువైనా కానీ తట్టుకునే పంటలు అన్నమాట. నాకు తెలిసి ఈసారి టమాటా, ఉల్లిగడ్డకైతే మంచి రేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాలు ఎక్కువ అవడం వల్ల ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఆ ఖర్చునంతా మళ్ళీ మన నిత్యావసర సరుకుల మీదే మనకు వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా రేట్లు అయితే వస్తాయనుకుంటున్నాను పంటలకి. కాబట్టి లోకల్లో పండించిన పంటలకి ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన సరుకుకి ఎంత రేట్ అయితే ఉంటుందో మన సరుకుకి కూడా అదే రేటే ఉంటుంది. కాబట్టి మనకి మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మనకే దక్షిణ భారతదేశంలోనే ఇంత వర్షాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఉత్తర భారతదేశంలో ఇంకా ఎక్కువ వర్షాలు వచ్చే అవకాశం అయితే చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా చూసుకొని మంచి పంటలు అయితే వేసుకోండి. ఈసారి అయితే మంచి లాభాలు అయితే ఖచ్చితంగా రైతులకు వస్తాయని ఆశిస్తున్నాను. ఇంకా ఈ వర్షాల వల్ల కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. ముఖ్యంగా జర్నీ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా బైకుల్లో జర్నీలు చేసే వాళ్ళు ఎక్కడన్నా వర్షం వస్తే వెంటనే చెట్ల కిందకు పరిగెత్తి అక్కడ పోయి ఆగకండి. ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు మీదే పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం వర్షంలో నానినా పర్లేదు, దగ్గరలో ఉన్న ఏదైనా హోటల్ కానీ లేదా బస్ స్టాండ్లో కానీ వెళ్ళి నిల్చుంటే సరిపోతుంది. చెట్ల కింద మాత్రం దయచేసి ఎవరు అయితే ఉండద్దండి. అలాగే కొంతమంది తెలియని వాళ్ళకి, మన పిల్లలకు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పండి. వర్షాల్లో అయితే వెళ్ళినప్పుడు అయితే ఎక్కడన్నా వర్షం నీరు ఆగినప్పుడు అక్కడ కరెంట్ పోల్ పట్టుకొని దాటేకి అట్లా ట్రై చేస్తుంటారు. అదైతే చాలా ప్రమాదం అండి. మనకు కనిపించదు కానీ అది కరెంట్ పాస్ అవుతున్నట్లా. ఈ వర్షాకాలం కరెంట్ పోల్ని పట్టుకొని ప్రమాదాలకు గురైన వాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి మనం చెప్పాలా, తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళు. ఇంకా ఈసారి వర్షాలు పడడానికైతే ముఖ్య కారణము లాస్ట్ టైం ఎల్ నీనో ప్రభావం అనేది ఏర్పడింది కదా. ఈసారి లా నీనో ప్రభావం అంటండి. ఇవైతే మీకు ఎల్ నీనో, లా నీనో ప్రభావం గురించి యూట్యూబ్లో అయితే చాలా వీడియోలు ఉన్నాయి. ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఒకసారి యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేస్తే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎల్ నీనో ప్రభావం అంటే వర్షాలు తక్కువగా పడే సంవత్సరం అనమాట. లా నీనో ప్రభావం అంటే వర్షాలు ఎక్కువ వచ్చే సంవత్సరము. కాబట్టి ఈసారి లా నీనో ఉందంట, అందుకని ఇంత వర్షాలు పడుతున్నాయని శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నారు. చూశారు కదా, మొత్తం ఇక్కడ పొలాలన్నీ నీరు నిండిపోయేసినాయి. మొత్తం ఎక్కడ చూడు అక్కడ. తోటలు ఉండే రైతులు కూడా జాగ్రత్త. డీపీలు కూడా ఎక్కడక్కడ వాటర్ పట్టేసి మునిగిపోయినాయి. ఎలా పడితే అలా పని చేయడం లేదు, బోరు చెడిపోయిందని చెప్పి ముట్టుకోవడానికి పోవద్దండి. ఎవరైనా హెల్పర్ ఉంటే గినా వాళ్ళ సహాయం తీసుకొని వెళితే చాలా మంచిది. ఎందుకంటే ఒక్క క్షణం మన ఏదైనా పొరపాటు చేస్తే తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇంకా మాదైతే అనంతపురం డిస్టిక్ అండి. మాకు చాలా వర్షాలు అయితే బాగా పడుతున్నాయి. నిన్న నైటే మా ఏరియాలో అయితే 70 mm వరకు వర్షపాతం నమోదైంది. ఎక్కువ అయితే కళ్యాణదుర్గం 80 mm నమోదైందంట. మీది ఏ ప్రాంతమో, మీకెంత వర్షం పడిందో, వస్తుందా లేదా అనేది ఒకసారి మెసేజ్ చేయండి. ఇంకా ఇక్కడైతే కొంతమంది పాపం పంటలు వేసినారు, మొత్తం నానిపోయినాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకరైతే పాపం పత్తి పంట వేసినారు, మొత్తం నానిపోయింది. ఇలాగే ఇంకో 2 వర్షాలు గిన వస్తాగిన మొత్తం కుళ్ళిపోయే పరిస్థితి. పాపము గొర్రెలు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాబట్టి జీవాలు పెంచే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల. ఎందుకంటే పిడుగులు జీవాల్లో కూడా ఎక్కువగా పడుతూ ఉంటాయి. మీరు సరైన ప్లేస్లో వాటిని
నైట్ పూట స్టే చేసే కాడ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇదే అండి, మొత్తానికైతే వర్షాలు అయితే రావడం చాలా మంచిది. ఇదో మంచి శుభ పరిణామమే అనుకోవాలా. ఎందుకంటే వర్షాలు వస్తేనే కదా మనకి పంటలు పండేది. అసలు వర్షమే రాకపోతే ఇంకెన్ని ఇబ్బందులు పడాలి మనము. ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ తక్కువ మాత్రం కాకూడదు. ఎక్కువ వచ్చినా ఏదో పంట అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది కొంతమందికైనా. అస్సలు వర్షాలే రాకపోతే మొత్తం భూగర్భ జలాలు కూడా ఎండిపోయి తోటలు ఉన్న వాళ్ళకి కూడా నీరు చాలా తక్కువ అయిపోతుంది. ఇదే అండి ఈరోజు వీడియో అయితే మీకు చూపించాలనుకున్నాను. నైట్ ఎక్కువ వర్షం వచ్చింది, కొన్ని జాగ్రత్తలు కూడా మీకు తెలియజేస్తే మంచిది అనుకున్నాను. తెలిసిన వాళ్ళకైతే తెలియని వాళ్ళకి తెలియజేయండి. ఈ వీడియో చూసి కొంతమంది తెలుసుకుంటారని నా తాపత్రయం. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.